సెప్టెంబర్ 7 అతిపెద్ద గ్రహణం. చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయి. ఈ రోజు వాతావరణంలో కూడా తెలియని అద్భుత శక్తులు వ్యాపించి ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన రోజున మీరు కేవలం ఈ చెట్టును తాకితే చాలు మీ దశ తిరిగిపోతుంది. కటిక దరిద్రుడైనా సరే రాజ్యమేలటం ఖాయం. గ్రహణ దోషాలు కూడా పోతాయి. ఈరోజు ఈ చెట్టును తాకితే అందులోని అద్భుత శక్తులను మీరు పొంది అన్ని దోషాలు, దరిద్రాలు, కష్టాలు, రోగాలు మొత్తం కూడా పోతాయి. మీ ఒంట్లోకి తెలియని శక్తులు వస్తాయి. మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఈ పౌర్ణమి రోజున ఏ చెట్టును తాకితే మీ దశ మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. గ్రహణం అనేది పరిహారాలకు పెట్టింది పేరు. గ్రహణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద మహానుభావులు, ఋషులు, మునులు లాంటి వాళ్ళు గ్రహణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందులోనూ ఈ గ్రహణం ఆదివారంతో కూడా కలిసి రావటం చాలా విశేషం. మామూలుగా ఆదివారం అంటేనే గొప్ప రోజు. ఆ రోజున చేసే పరిహారం వెంటనే సిద్ధిస్తుంది అంటూ ఉంటారు పెద్దలు. అలాంటిది ఆదివారము ప్లస్ గ్రహణం రెండూ కలిసి రావటం అంటే మామూలు విషయం కాదు. చాలా చాలా శక్తివంతమైనటువంటి విషయం. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున నిమ్మకాయ పరిహారం చేయండి. మీకు ఎలాంటి కష్టము నష్టము ఉందో చెప్పుకొని పరిహారం చేసుకోవాలి. కొంతమందికి దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో విపరీతంగా లాసులు రావటం అవ్వచ్చు. చదువుకున్నా కూడా ఏ ఉద్యోగాలు రాకపోవటం అవ్వచ్చు. భార్యాభర్తల మధ్య తరచూ పచ్చగడ్డేస్తే భగ్గుమనే గొడవలు రావటం కావచ్చు. అంటే భార్యకు భర్తకు ఇద్దరికీ అసలు పడదు. లేకపోతే అత్తా కోడళ్ళ మధ్య పోరు అవ్వచ్చు. ఆడబిడ్డల పోరు అవ్వచ్చు. ఇలా ఏదో ఒక రకంగా సమస్యలు గొడవలు వస్తూ ఉంటాయి. సతమతం అయిపోతూ ఉంటాము. అలాగే కొంతమంది పిల్లలకు ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామందికి నరదృష్టి ఉంటుంది. నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతూ ఉంటుంది. రాళ్లే పగిలిపోయినప్పుడు అలాంటిది మనం మనుషులం ఎంత చెప్పండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ, ఎంత సంపద ఉన్నప్పటికీ ఈ నరదృష్టి ముందు మనమేం చేయలేకపోతాం. ఓడిపోతాం. జనాల కళ్ళు ఎలా ఉంటాయి అంటే మన బాధలేవో మనం పడుతూ ఉంటాము. కానీ జనాల కళ్ళకు పాత బట్టలు కట్టుకున్నా కూడా కొత్తవిలాగా కనిపిస్తూ ఉంటాయి. పచ్చడి వేసుకొని తింటున్నా కూడా పరమాన్నం వేసుకొని తింటున్నట్లుగా ఉండటము, బాధల్లో ఉన్నా కూడా సంతోషంగా కలకలలాడుతూ ఉన్నట్లుగా, వెలిగిపోతున్నట్లుగా కనిపించటము. ఇలా జనాల చూపులు మహాభయంకరమైనవి. మనకు ఎదురిళ్ళ వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు. ఎప్పుడూ మన మీదే దృష్టి పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తెస్తున్నారు, ఏం కొనుక్కొచ్చుకుంటున్నారు, ఎలాంటి బట్టలు కట్టుకుంటున్నారు, ఏమన్నా బంగారం చేపించుకున్నారా, ఏమన్నా కొనుక్కున్నారా, వీళ్ళ ఆయన తెగ సంపాదిస్తున్నాడు, లేకపోతే వీళ్ళ ఆయన అందంగా ఉన్నాడనో, లేకపోతే వీళ్ళ ఆవిడ అందంగా ఉందనో, పిల్లలు బాగున్నారని ఇట్లా ఎప్పుడూ కూడా తరచూ మన ఇళ్ళ మీదే కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఆ నరదృష్టికి ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మనకు కష్టాలను తెచ్చి పెడతాయి. మనం వాళ్ళతో మంచిగా ఉందాంలే, ఎందుకులే ఏడుపులు అని చెప్పేసి మంచిగా మాట్లాడినప్పటికీ కూడా అది కాసేపు కూసేపే. కడుపులో బుద్ధిని ఎవరం తీసేయలేం కదా. ఎంత నవ్వినా ఎంత చేసినా కూడా ఆ నవ్వు వెనుక విషయం అనేది ఉంటుంది. ఇది అందరికీ సంబంధించింది కాదు. కానీ ఎక్కువ శాతం జనం ఇలాగే ఉన్నారు. ముందు నవ్వులు, వెనుక చాడీలు, ఏడుపులు. అలాంటి నరదృష్టి వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటాము. కొంతమంది గిట్టని వాళ్ళు, మరి శత్రుత్వాలు ఎక్కువ ఉన్న వాళ్ళైతే మనం బాగుంటుంటే చూడలేక ఏదో ఒక చెడు ప్రయోగాలు చేయించే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా చెడు ప్రయోగాలు చేయించటం వలన మనకు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోవటం అవ్వచ్చు, అప్పుల పాలు అవటం అవ్వచ్చు, ఏ పనికి వెళ్ళలేక మానసికంగా అనారోగ్యము, శారీరకంగా బాడీ అనేది సపోర్ట్ చేయకపోవటము, ఎప్పుడూ కూడా ఒళ్ళు నొప్పులని తరచూ హాస్పిటల్స్ చుట్టూ తిరగటము, ఎప్పుడు అదని ఇదని చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి వాటన్నిటికీ కూడా మీకు నిమ్మకాయ అనేది తిరిగిలేని సమాధానాన్ని ఇస్తుంది.
ఎవరైతే మీ మీద చెడు చేపించారో, ఎవరైతే మిమ్మల్ని నాశనమైపోవాలని కోరుకుంటున్నారో ఆ చెడు వాళ్ళకే తిప్పి కొట్టేటట్లుగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు గ్రహణం ఎఫెక్ట్ని కూడా ఈ నిమ్మకాయ పరిహారం తిప్పి కొడుతుంది. 10 రూపాయలు పెడితే నిమ్మకాయలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తేనే మనకు సిద్ధిస్తుంది. నమ్మకం లేకపోతే మాత్రం అది అమృతమైన విషయంతో సమానం అవుతుంది. కాబట్టి నమ్మకం అనేది ముఖ్యం. సాయంత్రం 8 లోపు మీరు ఈ పరిహారం చేసుకోండి. ఏమీ లేదు, ఒక నిమ్మకాయను తీసుకుని దాని మీద కాటుకతో బొట్టు పెట్టి తర్వాత నిలువుగా 4 భాగాలుగా కట్ చేసుకొని ఆ నిమ్మకాయతో రాళ్ల ఉప్పు పోయాలి. రాళ్ల ఉప్పు, చిటికెడంత పసుపు కుంకుమ పోసేసి దాని మీద 1 స్పూన్ నల్ల ఆవాలు కూడా ఉంటాయి కదా, నల్ల ఆవాలు కానీ లేకపోతే 2 లవంగాలు కానీ, ఈ రెండిటిల్లో ఏవైనా పర్వాలేదు పెట్టాలి. శనిని తీసివేయడానికి, గ్రహణం తాలూకా ఏదైనా చెడు ఉన్నా, మన జీవిత పరంగా ఏదైనా దోషాలు దిష్టి ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తీసేయడానికి 2 లవంగాలు కానీ లేదా 1 స్పూన్ నల్ల ఆవాలు కానీ ఈ నిమ్మకాయలో పోయాలి. ఆ పైన 1 తమలపాకును ప్లేట్లో పెట్టి ఆ నిమ్మకాయ నిలబడడానికి ఆకు మీద కొంచెం ఉప్పు వేసేసి దాని మీద ఈ నిమ్మకాయను నుంచే పెట్టేసేయాలి. ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తున్నాము, ఒకసారి చూడండి. ఇట్లా పెట్టేసేసి తర్వాత ఆ నిమ్మకాయను ప్లేట్లో సహా ఇల్లంతా తిప్పాలి. అంటే ఇంట్లోని అన్ని గదుల్లో కూడా తిప్పాలి. లాస్ట్లో ఈ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గుమ్మానికి కుడివైపున పెట్టేసేయాలి. గ్రహణం మొదలవ్వక ముందే ఇలా పెట్టేయాలి. అలా పెట్టడం వలన ఆ నిమ్మకాయ గ్రహణం ఎఫెక్ట్ మొత్తాన్ని లాగేసుకుంటుంది. మీ ఇంట్లోకి ఎలాంటి చెడు రాకుండా అడ్డుకుంటుంది. ఈ నిమ్మకాయను గుమ్మం పక్కన పెట్టి ఇక రాత్రి మొత్తం కూడా అలా వదిలివేసేయండి. అంతేకాదు ఇలా పెట్టడం వలన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు మొత్తం పోతుంది, దిష్టి మొత్తం పోతుంది, మీ కష్టాలు పోతాయి. ఇందులో పెట్టినటువంటి ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పు గురించి చెప్పేది ఏమీ లేదు. దిష్టిని, దోషాల్ని తీసివేయడానికి, మనకు అప్పుల్ని కానీ కష్టాలను కానీ తీసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. సముద్రం నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి సోదరిగా ఉప్పును చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి నిమ్మకాయ, ఉప్పు, అందులో పెట్టినటువంటి లవంగాలు అవ్వచ్చు లేదా ఆవాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే శనిని లాగేస్తూ ఉంటాయి. ఇక మరునాడు ఉదయాన్నే లేచిన తర్వాత దీన్ని తీసేసి తిరిగి ఇంట్లోకి తీసుకురాకుండా ఏదైనా డ్రైనేజ్ కాలువలో కానీ లేకపోతే పారే నీటిలో కానీ పోసేయండి. ఇలా చేయటం వలన గ్రహ దోషాలన్నీ కూడా నిమ్మకాయతో పాటే పోతాయి. మీ ఇంటి పరంగా ఒక ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఉంటుంది. గ్రహణం రోజున ప్రత్యేకంగా ఇట్లా చేయటం వలన ఖచ్చితంగా చెడు మొత్తం కూడా వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. గ్రహణ దోషాలు కూడా పూర్తిగా పోతాయి. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీకు తిరిగిలేని ఫలితం అనేది ఇస్తుంది. కాబట్టి చక్కగా గ్రహణం రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసేసుకొని మీకు ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా చిటికలో తీసేసుకోండి. ఆనందంగా జీవించండి. ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి గ్రహణం రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ దశ తిరిగిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు. ఈరోజు రావి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక ఈరోజు ఏ సమయంలో అయినా సరే చక్కగా స్నానం చేసుకుని దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందు రావి చెట్టుకు చెముడు నీళ్లు పోయండి. తర్వాత చిటికెడు పసుపు కుంకుమను రావి చెట్టు మొదట్లో వేసి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా ప్రదక్షిణలు చేసిన తర్వాత 11 సార్లు ఆ చెట్టును తాకండి. ఇలా తాకటం వలన ఆ చెట్టులోని అద్భుత శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశిస్తాయి. అలా రావి చెట్టును తాకే సమయంలో మీ మనసులోని కోరికను చెప్పుకోండి. తప్పక ఆ కోరిక నెరవేరుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇలా ఈరోజు రావి చెట్టును తాకితే 1 గంటలోనే మీ శరీరంలోని దరిద్రం మొత్తం కూడా పోతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ శక్తి పోతుంది. దైవిక శక్తులు వస్తాయి. మీ దశ మారిపోతుంది. కటిక దరిద్రుడైనా సరే రాజ్యం వెళ్ళటం ఖాయం. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకటం వలన గ్రహణం ఎఫెక్టు మీ మీద పడదు. ఒకవేళ పడినా ఆ గ్రహణం దోషాలన్నీ కూడా పోతాయి. మీకు తెలియలేని రాజయోగం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. రావి చెట్టు వేర్లల్లో విష్ణుమూర్తి, చెట్టు కాండంలో శివుడు, కొమ్మల్లో నారాయణుడు, ఆకులతో హరి, చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కాంద పురాణం చెప్తుంది. రావి చెట్టును తాకటం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయి.
లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. రాత్రి పూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. రావి చెట్టు గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టు అంటే హనుమంతుడికి కూడా ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. రావి చెట్టు ఒక అమోఘమైన చెట్టు, గొప్ప శక్తులు కలిగిన చెట్టు. కాబట్టి ఇన్ని శక్తులు కలిగిన రావి చెట్టును మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తాకండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ గ్రహణం రోజు ప్రత్యేకంగా కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కొన్ని వస్తువులు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, చక్కటి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గ్రహణం రోజు వీటిని ఇంటికి తెచ్చుకోవటం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. వస్తువులు ఎక్కడో ఆకాశంలో నుంచి ఊడి పడినవి కావు, మనకు నిత్యం అందుబాటులో ఉండేవే. కానీ వాటికి ఉన్న అపారమైన దైవక శక్తి మనలో చాలామందికి తెలియక వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోము. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజు ఏ వస్తువులను కొని తెచ్చుకోవాలి? ఏ వస్తువులను కొని తెచ్చుకుంటే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ గ్రహణం అనేది చాలా శక్తివంతమైనది. ఈరోజు కొన్ని వస్తువులకు కూడా శక్తులు వస్తాయి. అలాంటి శక్తి కలిగిన వస్తువులను మన ఇంటికి కొని తెచ్చుకోవటం వలన మన అదృష్టం పెరుగుతుంది, మనకు ధనలాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అలా ఈ గ్రహణం రోజు కొని తెచ్చుకోవాల్సిన మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే బియ్యం. అవును, ఈరోజు బియ్యం కొని తెచ్చుకుంటే మీకు ఉండే జాతక దోషాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటే మీ ఇష్టాన్ని బట్టి ఈరోజు 1 కేజీ లేదా 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 25 కేజీలు లేదా 50 కేజీల బియ్యం కట్ట, ఇలా మీ అవసరాన్ని బట్టి ఎన్ని బియ్యం అయినా కొని తెచ్చుకోవచ్చు. ఇలా ఈరోజు బియ్యం కొని తెచ్చుకుంటే లెక్కలేనంత ధనము ఐశ్వర్యము వస్తాయి. జాతకం మారిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది. వేద జ్యోతిష్యం ప్రకారం 9 గ్రహాలలో ప్రతి గ్రహానికి ఒక ధాన్యం కేటాయించబడింది. ఆ విధంగా చంద్రుడికి సంబంధించిన ధాన్యం బియ్యం. చంద్రుడి రంగు తెలుపు, బియ్యం రంగు తెలుపు. చంద్రుడు పోషణకు, తల్లి ప్రేమకు కారకుడు. బియ్యం సమస్త జీవకోటికి ప్రాణాధారమైన పోషణను అందిస్తుంది. అన్నంలో ఆ భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంది. మనం పూజలలో పవిత్రంగా వాడే అక్షింతలు కూడా బియ్యంతోనే తయారు చేస్తాం. అంటే బియ్యంలో దేవతలను ఆహ్వానించి పూజించే శక్తి ఉంది. ఇన్ని రకాలుగా బియ్యం భూమిపై చంద్రుని యొక్క భౌతిక రూపంగా పనిచేస్తుంది. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు రాహువు లేదా కేతువు చేత పీడించబడతాడు. అంటే ఆ సమయంలో చంద్రుని శక్తి బలహీనంగా క్షీణించి ఉంటుంది. మన జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మనకు మానసిక ఆందోళన, అనవసరమైన భయాలు, నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు, తల్లితో సంబంధాలు దెబ్బతినటం, ధన సమస్యలు రావటం వంటి సమస్యలు ఎదురవుతాయి. గ్రహణ సమయంలో ఈ ప్రభావాలన్నీ రెట్టింపవుతూ ఉంటాయి. కనుక చంద్రగ్రహణం రోజున మనం చంద్రుడి స్వరూపమైన బియ్యాన్ని డబ్బు ఇచ్చి కొని ఇంటికి తెచ్చుకోవాలి. బియ్యాన్ని ఇంటికి తెచ్చుకోవటం అంటే ఆ చంద్రుని అనుగ్రహాన్ని, ఆయనతో పాటు ఉండే ధాన్యలక్ష్మిని, అన్నపూర్ణాదేవిని మన గృహంలోనికి సాదరంగా ఆహ్వానించినట్టే. ఇలా గ్రహణం రోజు బియ్యం కొని ఇంటికి తెచ్చుకోవటం వలన జాతక దోషాలు పోతాయి, అశుభాలు పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి, ధనపరంగా బాగా కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఈ వీడియోలో గ్రహణం రోజు వస్తువులు కొని తెచ్చుకోమని చెప్తున్నాం కదా. గ్రహణం రోజు అంటే దాని అర్థం గ్రహణం అంతా పూర్తి అయిపోయిన తర్వాత తెచ్చుకోవాలని అర్థం. అంటే ఆదివారం కాకుండా సోమవారం రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. అప్పుడే మీకు పూర్తి ఫలితం లభిస్తుంది. మొదటిగా తెచ్చుకోవలసిన వస్తువు బియ్యం. ఇలా బియ్యం తెచ్చుకొని వాటిని పేదలకు కానీ లేదా బ్రాహ్మణులకు కానీ దానం చేయడానికి వాడుకోవచ్చు. లేదా ఆ బియ్యాన్ని మీ ఇంట్లో ఉంచుకొని మీరు భగవంతుడికి ప్రసాదాలు చేస్తారు కదా, ఆ ప్రసాదాల తయారీలో వాడుకోవచ్చు. లేదా మీరు తినడానికి అన్నం వండుకోవడానికి కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా వాడుకున్నా పర్వాలేదు. కానీ తప్పనిసరిగా బియ్యం మాత్రం కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, మీ దశ మారిపోతుంది, వద్దన్న ధనం వచ్చి పడుతుంది. ఇక గ్రహణం సందర్భంగా తెచ్చుకోవలసిన 2వ అద్భుతమైన వస్తువు ఏమిటి అంటే ఏకముఖి రుద్రాక్ష. ఈ రుద్రాక్షకు చాలా పవర్స్ ఉంటాయి కనుక
గ్రహణం రోజు రుద్రాక్షను తెచ్చుకొని ఒక 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి తర్వాత ఆ రుద్రాక్షను మీ మెడలో వేసుకుంటే మిమ్మల్ని ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్న దరిద్రాలు పోతాయి. అంతులేని సంపద మన సొంతమవుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకే మీరు ఈరోజు ఈ రుద్రాక్షను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలకు తరగని ఐశ్వర్యం, ఆస్తి వస్తాయి. మీకు ఉండే ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వద్దన్న ధనం దూసుకు వస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. రుద్రాక్షలు సాక్షాత్తు పరమేశ్వరుని కన్నీటి బిందువుల నుండి ఉద్భవించాయని శివపురాణం చెప్తుంది. ప్రతి రుద్రాక్షకు దాని ముఖాలను బట్టి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. రుద్రాక్షలన్నిటిలోకి అత్యంత శక్తివంతమైనది, అరుదైనది ఏకముఖి రుద్రాక్ష. ఇది సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు. దీనిని ధరించిన వారికి లేదా పూజించిన వారికి ఏ గ్రహదోషము ఉండదు. ముఖ్యంగా సూర్యగ్రహణం వల్ల కలిగే దోషాలను ఇది నివారిస్తుంది. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఆ వ్యక్తికి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసము, కీర్తి ప్రతిష్టలు, ప్రభుత్వ రంగంలో విజయం లభిస్తాయి. ఏకముఖి రుద్రాక్ష ఆ సూర్యశక్తిని మనకు అందిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక శక్తిని మాత్రమే కాదు, భౌతిక సంపదను కూడా ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవిని ఆహ్వానించే అద్భుతమైన శక్తి దీనికి ఉంది. గ్రహణం చంద్రునికి సంబంధించినది అయినప్పటికీ చంద్రునికి శక్తినిచ్చేది సూర్యుడే. కనుక మీరు ఒక ఏకముఖి రుద్రాక్షను తెచ్చుకొని దానిని మీ మెడలో ధరించటం వలన మనల్ని ప్రతికూల శక్తుల నుండి కాపాడి ఐశ్వర్యాన్ని, విజయాన్ని మన వైపుకు నడిపిస్తుంది. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. కనుక తప్పనిసరిగా ఈ గ్రహణం తర్వాత ఒక రుద్రాక్షను కొని తెచ్చుకోండి. అదేవిధంగా ఈ గ్రహణం తర్వాత ఉప్పును కూడా కొని తెచ్చుకోవచ్చు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈరోజు ఉప్పును కొంటే చాలా అదృష్టం. మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ధనయోగం మనకు సిద్ధిస్తుంది. అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్టు, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని మీకు చేయాలనిపిస్తే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. లేదంటే ఆ ఉప్పును వంటల్లో వాడుకోండి. పరిహారం చేయాలనుకునే వారు మాత్రం గ్రహణం స్టార్ట్ అవ్వక ముందే ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోవాలి. గ్రహణం రోజున రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో ఒక 5 రూపాయల బిళ్ళ, చిటికెడంత పసుపు, 1 స్పూన్ అన్ని ఆవాలు వేసేసి ఆ తర్వాత ఆ బౌల్ని ఇంటి బయట గుమ్మం దగ్గర కానీ లేదా గ్రహణ కిరణాలు పడే చోట కానీ డాబా పైన కానీ పెట్టండి. అలా పెట్టిన ఉప్పును ఆ రోజు రాత్రంతా ఉంచి మరునాడు ఉదయం తీసేసి ఒక కవర్లో వేసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. ఇలా చేయటం వలన మీ ఇంటిపై ఎటువంటి గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది. మీకు ఉండే కష్టాలు పోతాయి. మీ ఇంట్లో ఉండే దరిద్రాలు కూడా పోతాయి. కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకుని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం. ఉప్పుని ఎలా అయినా వాడుకోవచ్చు. రాళ్ల ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు. కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. రాళ్ల ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈరోజు మీరు రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు పూజ గదిలో పెట్టేసి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. ఇక ఆ తర్వాత గ్రహణం సందర్భంగా రోజ్ వాటర్ ఉంటుంది కదా, ఆ రోజు వాటర్ను కూడా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. రోజు వాటర్ అంటే మనకు ఫ్యాన్సీ స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. ఈ రోజు వాటర్నే పన్నీరు అని కూడా అంటూ ఉంటారు. రోజు వాటర్ మనకు నార్మల్గా 30 నుండి 50 రూపాయల లోపే ఉంటుంది. ఈ రోజు వాటర్ మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ రోజు వాటర్ని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే రోజు వాటర్ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ రోజు వాటర్ పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు గ్రహణం తర్వాత రోజు రోజు వాటర్ తెచ్చుకొని చక్కగా ఇంట్లో పూజ గదిలో తులసి మొక్క మీద అలాగే మెయిన్ డోర్ మీద ఆ రోజు వాటర్ను కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని
సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజు వాటర్ ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల కష్టాలు పోతాయి, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అశాంతి అనేది దూరమవుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుంది కదా. అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ రోజు వాటర్ ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రహణం సందర్భంగా ఖచ్చితంగా రోజు వాటర్ను ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. ఇలా తెచ్చుకున్న రోజు వాటర్తో ఈ చిన్న పనిని చేసుకోండి, మీకంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ రోజున మినప్పప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ మినపప్పు అనేది కొన్ని గ్రహాలను శాంతింపజేస్తుంది, కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగోనోళ్ళు ఈరోజు మినపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి మీ జాతకం మారిపోవాలంటే ఈరోజు మినపప్పును కొని తెచ్చుకోండి. తర్వాత ఈ మినపప్పును ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. చక్కగా జాతక దోషాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది, కష్టాలు పోతాయి, తీరని సమస్యలు ఉంటే అవి కూడా పోతాయి. చివరిగా గ్రహణం సందర్భంగా జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. జీలకర్ర ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను 10 నిమిషాల పాటు పూజగదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. మనం మొత్తం 6 వస్తువుల గురించి చెప్పుకున్నాం. మీరు ఈ 6 వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును కానీ ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. రోజు అంటే గ్రహణం రోజు కాదు, గ్రహణం తర్వాత రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. ఉప్పు పరిహారం చేయాలనుకునేవారు మాత్రమే ఉప్పును గ్రహణం రోజు కొని తెచ్చుకోవాలి. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రహణం సందర్భంగా మీరు మీ ఇష్టాన్ని బట్టి ఏవైనా మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. తెచ్చేసుకొని లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ గ్రహణం చాలా పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో వస్తుంది. కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ధనవర్షం కురుస్తుంది. కనుక ఈ గ్రహణం సందర్భంగా అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. అయితే ఈ గ్రహణం రోజున మీకు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. మీకు ఉన్నటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి బంగారము, భూములు కొంటూనే ఉంటారు. అంతేకాదు మీ బంగారం తాకట్టులో ఉంటే దాన్ని విడిపించుకోగలుగుతారు. మీకు ఉన్నటువంటి ప్రతి కష్టము, నష్టము కూడా తీరిపోతుంది. ఈ గ్రహణం రోజున చేసే మందార చెట్టు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. మీ జాతకాన్ని మీ యొక్క తలరాతనే మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి చాలా సింపుల్గా గ్రహణం రోజు అంటే గ్రహణ సమయంలో ఈ పరిహారం చేసుకోండి. ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలు పోతాయి. మీరు బంగారము, భూములు కొనే యోగాలను పొందుతారు. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజున మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మందార చెట్టు అనేది చాలా మంచి చెట్టు. మందార చెట్టును తాకినా కూడా మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే వచ్చే సంపాదన సరిపోక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పులతో అల్లాడిపోతున్నాము అని బాధపడే వారందరూ కూడా ఈ గ్రహణం రోజు పగటిపూట ఒక పని చేయండి. కొంతమందికి బంగారం ఉంటుంది, కానీ ఆ బంగారం ఎప్పుడూ తాకట్టులో ఉంటుంది. బంగారం అయితే చేపించుకుంటారు, కానీ ఒంటి మీద వేసుకునే అవకాశం ఉండదు. బంగారం అంతా కూడా తాకట్టులో ఉంటుంది. అలా తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకోవాలంటే ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ పని వెనకబడిపోతూ ఉంటుంది. చివరికి వడ్డీలు పెరిగి బంగారం అమ్ముకోవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసుకోవడానికైనా, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికైనా ఈ మందార చెట్టు పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు కొంతమందికి భూమి కొనుగోలు చేయాలని కోరికలు ఉంటాయి. అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా భూమి కొనుగోలు చేయలేరు. ఒక చిన్న ఇల్లన్నా ఉంటే చాలు అని అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు.
అలా భూములు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఈ పరిహారం తప్పనిసరిగా చేయండి, బాగా సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి రోజు మీరు తెలుపు రంగు బట్టలు కానీ, ఆకుపచ్చ, పసుపు రంగు ఇలాంటి రంగులలో ఉండేవి వేసుకోండి. అంతేగాని నలుపు రంగు బట్టలు మగవారైనా, ఆడవారైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోకూడదు. ఈ గ్రహణం రోజు చక్కగా పగటి సమయంలో మీకు ఎప్పుడు మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది. ఇలాంటి గ్రహణాల కోసం పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ఈరోజు పగటి సమయంలో అంటే సాయంత్రం 6 లోపు మీకు ఎప్పుడు మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. అయితే 6 గంటలు దాటిన తర్వాత మాత్రం మందార ఆకును కొయ్యొద్దు, గుర్తుంచుకోండి. పూలు కూడా కొయ్యకూడదు. సాయంత్రం 6 లోపే ఆకును కోసేసుకోండి. 6 దాటిన తర్వాత చెట్లు నిద్రించే టైం కాబట్టి ఆ సమయంలో మందార చెట్టును కదిలించకూడదు. కదిలిస్తే పాపం తగులుతుంది. ఈ పరిహారానికి మనకు మందార ఆకు అనేది 1 కావాలి. కాబట్టి మందార ఆకును సాయంత్రం 6 లోపే కోసుకొచ్చుకొని మీరు రెడీగా పెట్టుకోండి. ఇక పరిహారం మీరు సాయంత్రం వరకు చేసుకోవచ్చు అన్నమాట. సాయంత్రం 6 లోపు మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఒక చెంబుడు నీటిని పోయండి. ఒక రాగి చెంబుతో కానీ, ఇత్తడి చెంబుతో కానీ చెంబుడు నీటిని పోయండి. పోసి మందార చెట్టును తాకి నమస్కారం చెప్పుకోండి. నమస్కారం పెట్టుకుని తర్వాత మీరు ఒక ఆకును కోసుకోండి. ఆకును కోసేటప్పుడు మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీరు దేనికోసం చేస్తున్నారో అది సంకల్పం చెప్పుకోవాలి. అప్పులు తీరాలని, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలని, లేకపోతే బంగారం కొనుగోలు చేసుకోవాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని, ఒక పొలం కొనుక్కోవాలని, అపార్ట్మెంట్ కొనుక్కోవాలని, ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకోండి. లేకపోతే ఆరోగ్యం బాగుండాలని, మనశ్శాంతి ఉండాలని, బాగా కలిసి రావాలని, లేకపోతే కొంతమందికి వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి. అలాంటి వారు వివాహం త్వరగా అవ్వాలని, సంతానం కలగాలని, ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారు ఉద్యోగం రావాలని, ఇలా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని ఆకును కొయ్యండి. ఒకవేళ మందార చెట్టు మీ ఇంట్లో లేకపోతే పక్కనైనా కోసుకోవచ్చు. వేరే వాళ్ళ చెట్టు దగ్గరైనా ఆకును కోసుకోవచ్చు. ఏమి ఇబ్బంది అనేది ఉండదు. అలా ఒక ఆకును కోసుకొచ్చుకొని కాస్తంత పసుపు నీటితో శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ ఆకుకు ఖచ్చితంగా కాడ కూడా ఉండాలి. అలా ఆకును కోసుకొచ్చుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. మళ్ళీ గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ఒక పావు గంట ముందు 3 సార్లు మీరు మనసులో సంకల్పాన్ని చెప్పుకొని బియ్యపు పిండి ఉంటుంది కదా, ఒక గుప్పెడు బియ్యపు పిండిని తీసుకోండి. బియ్యపు పిండే కావాలి. బియ్యపు పిండే ఎందుకు కావాలి అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం కాబట్టి బియ్యం నుంచి పిండి తయారవుతుంది కాబట్టి బియ్యపు పిండి శక్తివంతమైనది. ఆ గుప్పెడు బియ్యపు పిండిలో కాస్త బెల్లం కలిపినటువంటి నీటిని కలిపేసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ముద్దలాగా చేయండి. అంటే బెల్లంతో చేసేటటువంటి బియ్యపు ముద్ద పిండితో ముద్దలాగా చేసేసి దాని మీద 1 స్పూన్ నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులను కూడా ఆ బియ్యపు పిండి ముద్ద మీద చల్లేసేయండి. లేదా పిండిలోనే నల్ల నువ్వులు కలిపి అయినా సరే ముద్దలాగా చేసేయండి. ఎందుకంటే నల్ల నువ్వులు మనకు చక్కగా చెడును తీసేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. బియ్యపు పిండిలో బెల్లం కలపటం వల్ల తీపి పదార్థంగా మారుతుంది. ఆ ముద్ద అనేది తీపి పదార్థంగా మారుతుంది కాబట్టి తీపి అంటే మన జీవితంలోకి మంచిని తీసుకురావడానికి ఈ బెల్లం కూడా బాగా పనికి వస్తుంది. బెల్లం ద్వారా కూడా మనకు ఉన్నటువంటి సమస్యలు తీసేసుకోవచ్చు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మంచి శుభవార్తలు వినొచ్చు. కాబట్టి ఇలా బెల్లం నువ్వులతో కలిపినటువంటి బియ్యపు పిండి ముద్దను మందార ఆకు మీద పెట్టండి. ఆ తర్వాత ఈ మందార ఆకును ముద్దతో సహా తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గ్రహణ కిరణాలు, చంద్రకిరణాలు పడే చోట పెట్టేయండి. ఆ ఆకుకు ముద్దకు ఒక నమస్కారం చేసేసి వదిలివేయండి. గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ఒక 5 నిమిషాల ముందే ఈ పరిహారం అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఆ ఆకును మరుసటి రోజు అనగా గ్రహణం మరుసటి రోజు తీసి ఆ ఆకును, పిండి ముద్దను మీ ఇంటికి ఆవులు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆవులకు తినిపించేయాలి. మీరు చక్కగా ముందు ఆవును తాకి నమస్కారం చేసుకుని ఆవుకు ఈ ముద్దను పెట్టాలి, ఆహారంగా తినిపించాలి. ఒకవేళ ఆవు ఆకును తినకపోతే బలవంతంగా ఆకును పెట్టొద్దు. జస్ట్ ఆ ముద్ద వరకు మాత్రమే మీరు పెట్టేసేయండి, సరిపోతుంది. ఆవుకు తినిపించేసేయండి. ఆవు ఆకును తినకపోతే పారే నీటిలో పడవేయండి. మనం మందార ఆకులో పెట్టి తినిపించటం వల్ల మనకు శక్తి బాగుంటుంది.
అంటే విస్తర ఆకులో మనం భోజనం చేస్తే ఎంత బాగుంటుందో అలాగే మందార ఆకులో పెట్టి ఆవుకు తినిపించటం వలన ఈ ముద్ద మనకు ఉన్నటువంటి కష్టాలు దోషాలు తొలగించేస్తుంది. ఆవును తాకి నమస్కారం చేసుకొని మీకు ఉన్న సమస్య కూడా పోవాలని చెప్పుకోండి. ఆకును మాత్రం పారే నీటిలో పడవేయండి, లేదా ఎవరూ తొక్కని చోటైనా సరే పడేసేయండి. ఇలా చేయటం వల్ల ఆ గ్రహణ ప్రభావంతో మీకు ఉన్నటువంటి ఏ కోరిక అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది. వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా మీరు కొత్త ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా మీరు కోరుకున్న బంగారం చేపించుకోవటం కానీ, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ, అప్పులు తీర్చుకోవడానికి కానీ ఇలా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అనేది వెంటనే నెరవేరుతుంది. ఖచ్చితంగా ఈ చంద్రగ్రహణం రోజున ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇలా చేసి చూడండి, మీరు పట్టిందల్లా కూడా బంగారంగా అవుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. ఇది చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకునే పరిహారం. ఆడవారికి కుదరకపోతే మగవారైనా చేయగలిగినటువంటి పరిహారం. ఈ పరిహారం చేస్తే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా క్షణాల్లో మాయమైపోతాయి. ఎందుకంటే మందార చెట్టు ఆకుతో చేసేటటువంటి పరిహారం బాగా సిద్ధిస్తుంది. అసలు మందార చెట్టు అంటేనే నెంబర్ 1 దేవతా వృక్షం కాబట్టి ఇలాంటి చెట్టు ఆకుతో గ్రహణం రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం, శివపార్వతుల యొక్క ఆశీర్వాదం, అలాగే బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకోగలిగినటువంటి శక్తి ఈ పరిహారానికి ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసి మీ యొక్క తలరాతినే మార్చుకోండి. మీరు కోరిన విధంగా ఇల్లు బంగారము కొనుక్కొని మీ కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి. భాద్రపద పౌర్ణమి నుండి భాద్రపద అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షం అంటారు. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లి తండ్రి ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్యకైనా చేసి తీరాలి. పితృపక్షంలో పూర్వీకులను భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఈ శ్రాద్ధం కేవలం పూర్వీకుల ఆత్మశాంతి కోసం మాత్రమే కాకుండా వారి పట్ల మనకు ఉన్న గౌరవాన్ని కూడా తెలియజేస్తుంది. పితృపక్షంలో పూర్వీకుల శ్రాద్ధం చేయటం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయని, అన్ని రకాల ఆటంకాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. పితృపక్షాల సమయంలో పిండ ప్రదానం చేసేవారు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు ముందుగా స్నానం చేసి పూజా స్థలంలో కూర్చొని మీ పూర్వీకులను స్మరించుకోవాలి. పూర్వీకులకు ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పిండదానంగా ఉన్న ఆహారాన్ని ఆవులు, కుక్కలు, కాకులు లేదా చీమలకు పెట్టొచ్చు. పితృపక్షం నాడు శ్రాద్ధం చేయకపోతే పూర్వీకులు సంతోషించరని, వారికి శాంతి లభించదని చాలామంది నమ్ముతూ ఉంటారు. అందుకే పూర్వీకులకు తర్పణం చేస్తారు. ఇలా చేయటం వల్ల పూర్వీకులు తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదిస్తారు. శాస్త్రాల ప్రకారం పితృపక్షంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఈ పక్షంలో ఎలాంటి కొత్త పని చేసినా, శుభకార్యం చేపట్టినా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగదని నమ్ముతూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ పితృపక్షంలో కంటే మహాలయ పక్షం పూర్తయ్యే వరకు కూడా ఆడవాళ్ళు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. కాదని చేస్తే ఇల్లు నాశనమవుతుంది. పితృదేవతల శాపానికి గురి అవుతారు, కష్టాల పాలవుతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి పితృపక్షం పూర్తయ్యే వరకు చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మహాలయ పక్షంలో
పితృదేవతలకు ఇష్టమైన పనులు చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృపక్షంలో మరణించిన పెద్దల పేరు మీద అన్నదానం చెయ్యాలి. వారి పేరు మీద గోసేవ చెయ్యాలి. మహాలయ పక్షంలో మీ పెద్దలు ఏ రోజు మరణించారో ఆ తిథి రోజు ఇంట్లో మరణించిన పెద్దల ఫోటోను దక్షిణ దిక్కులో పెట్టి అక్కడ దీపం పెట్టి ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అగరవత్తులు వెలిగించి ఆ పెద్దలకు ఎంతో ఇష్టమైన పదార్థాన్ని వండి నివేదన చేయాలి. ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. మహాలయ పక్షం 15 రోజుల్లో మీ పెద్దలు ఏ తిథి రోజు మరణించారో ఆ రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవాలి. శ్రాద్ధ కర్మలు చేస్తే పితృపక్షంలో కొన్ని పనులు చేయకూడదని మార్కండేయ పురాణం దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు. పితృకర్మలు చేయాలంటే ఉదయం సాయంత్రం సమయంలో చేయకూడదు, మధ్యాహ్న సమయంలో చేయాలి. మధ్యాహ్నం 12 గంటల్లోపు చేయకూడదు. అలాగే పితృ కార్యం చేసేటప్పుడు బంగారం ధరించకూడదు, బంగారాన్ని చూడకూడదు. పెద్దలకు తద్దినాలు పెట్టేటప్పుడు అస్సలు బంగారం వేసుకోకూడదు, చూడకూడదు. వెండిని ధరించాలి, వెండిని చూడాలి. అప్పుడు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. అలాగే పితృకార్యాలు చేసేటప్పుడు వాళ్లకు ఉండే పదార్థాల్లో దోసకాయ, ఆనపకాయ, ఇంగువ, ఉల్లిపాయ ఉండకూడదు. పితృకార్యం చేసేటప్పుడు ఉప్పును చూడకూడదు. సహజంగా విస్తరిలో ఉప్పు వేస్తాం, కానీ పెద్దల కార్యాలు చేసేటప్పుడు ప్రత్యక్ష లవణ దర్శనం చేయకూడదు, ఉప్పును చూడకూడదు. అలాగే పితృపక్షంలో మీ ఇంట్లో పెద్దల కార్యం చేసే రోజు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు, పూజ గదిలో గంట మోగించకూడదు. అలాగే పితృకార్యం చేయడానికి పెద్దలకు తద్దినం పెట్టడానికి మీరు వంట వండేటప్పుడు నీటిలో పసుపును కలిపి ఆ నీటినే వంటకు ఉపయోగించాలి. పితృకార్యం చేసే రోజు ఎవరూ కూడా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు, విభూది బొట్టు పెట్టుకోవాలి. అలాగే మహాలయ పక్షంలో కొత్త బట్టలు కొనుక్కోకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు విడవకూడదు. వేరే వాళ్ళ ఇళ్లల్లో భోజనం చేయకూడదు. అలాగే ఎవరైనా సరే పితృకార్యం చేసేటప్పుడు మేనల్లుడు దగ్గర ఉంటే పితృదేవతలు పరమానందం చెందుతారు. పితృకార్యాలు చేసేటప్పుడు అక్కడకు కోడి రాకూడదు, పంది రాకూడదు. పితృకార్యం చేసేటప్పుడు కోడి కానీ పంది కానీ ఆ దరిదాపుల్లో ఉండకూడదని మార్కండేయ పురాణంలో చెప్పారు. భర్త ఉండగానే భార్య సుమంగలిగా చనిపోయిన వారికి పితృపక్షంలో నవమి రోజు తద్దినం పెట్టాలి. మీ పెద్దల్లో ఎవరైనా సరే ఏకాదశి రోజు మరణిస్తే వాళ్లకు ఏకాదశి రోజు పిండ ప్రదానం చేయకూడదు, ద్వాదశి రోజు పిండ ప్రదానం చేయాలని శాస్త్రం చెప్తోంది. తద్దినం పెట్టే రోజు ఆ తద్దినం చేసే వ్యక్తిని కర్త అంటారు. తద్దినం భోజనం చేసే వారిని భోక్తలు అంటారు. ఈ భోక్తలు కానీ కర్త కానీ రాత్రికి ఆహారం తినకూడదు, ఫలహారం మాత్రమే తినాలి. మహాలయ పక్షం పూర్తయ్యే వరకు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. ఈ నియమాలు పాటిస్తూ తద్దినాలు పెడితే చాలా మంచిది. తద్దినాలు పెట్టలేని వారు ఎవరైనా బ్రాహ్మణునికి మీ చేతితో మీ మరణించిన పెద్దల పేర్లు చెప్పి స్వయం పాకదానం ఇచ్చినా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదోషాలు శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గాలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయ్యింది. లాభం లేదనుకుని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు. కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావే గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.
అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుణ్ణి వద్దకు వెళ్ళి పరిపర విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ, నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి.